కృష్ణా జిల్లా పుట్టపర్తి మండలము పెద్ద కమ్మరపల్లి వ్యవసాయ కుటుంబంలో రైతు. ఇది వరకు కొన్నేళ్ళంతా నేను వ్యవసాయం చేశాను. ఫస్ట్ పిల్లప్పుడు తర్వాత మధ్యలో మళ్ళీ 92 నుండి మళ్ళీ కొన్నేళ్ళు 10-15 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ చేసినాను. దాంట్లో కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను వదిలేసి మళ్ళీ నా రూట్లోకి నేను వచ్చిన సేద్యం చేసుకుందామని. ఇది నీళ్ళు ఉన్నాయి కాబట్టి చుట్టూ వాటర్ ఉంది. దాంతో నేను మంచి అరటి చెట్లు ఫస్ట్ 96లో పెట్టాను. అప్పుడు కూడా మంచి సక్సెస్ఫుల్ వచ్చింది. తర్వాత అది 3 సంవత్సరాలు పెట్టిన తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ వాటర్ మిల్లన్ పెట్టాను. వాటర్ మిల్లన్ కూడా బాగా వచ్చింది. తర్వాత అది అయిపోయిన కర్బూజా పెట్టాను, అది కూడా మంచిగా వచ్చింది. మళ్ళీ తర్వాత టమాటో పెట్టాను. టమాటో పెట్టిన తర్వాత అది కూడా బాగానే వచ్చింది. మళ్ళీ దాంతో వద్ద రిస్క్ వచ్చేసి దాన్ని వదిలేసింది. మళ్ళీ దానిమ్మ పెట్టినా, మళ్ళీ అరటి చెట్లు పెట్టిన. అరటి చెట్లు పెట్టిన తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమో దానిమ్మ చెట్లు పెడితే బాగుంటుంది. దానిమ్మ చెట్లు పెడితే ఈ చుట్టూ వాటర్ ఉండే దాంతో ఆ చెట్టు కాలే. ఒక పంట ఏమో మంచి పంట వచ్చింది, ఒక 60-70 లక్షలు వచ్చింది. తర్వాత రెండో పంట డ్యామేజ్ అయ్యేందుకు ఈ భూమి సైంటిస్ట్ వచ్చి చూస్తే పిలిపిస్తే ఉన్నాను, ఈ భూమిలో చెట్టు కాదన్నా నీకు చుట్టూ వాటర్ ఉంది, ఇది బ్యాక్టీరియా ఎక్కువ వస్తుంది, దాన్ని వదిలేసి మళ్ళీ నేను బనానా పెట్టుకున్నా. పెట్టి చెట్టుకు 6 అడుగు పెట్టినాను. తర్వాత ఇట్లా వచ్చి తూర్పు బరం వచ్చి 5 అడుగులు, ఉత్తర దక్షిణం వచ్చి 6 అడుగు పెట్టినాను. ఇవి చెట్లు కంపెనీ వచ్చి జైన్ కంపెనీ. ఇవి జలగాం నుండి వచ్చినాయి మహారాష్ట్రలో. మా పిల్లుడు హరి అనే పిల్లడు ఉన్నాడు అనంతపూర్లో. ఆ పిల్లడు ఇచ్చినాడు. చెట్టు 25,500 రూపాయలు చెట్టు తెచ్చినాము 2025లో. ఏప్రిల్ 30 పెట్టినా. పెట్టుబడి అంతా 15 లక్షలు పెట్టుబడి పెట్టింటా. ఎరువు అది బాగా 150 ట్రాక్టర్ల ఎరువు తోలినాను. అది ఇది ఖర్చు పెట్టి 15 లక్షలు ఖర్చు పెట్టి ఉంటాను. ఇప్పటికి ఒక 65 టన్నులు నిన్న 65 టన్నులు నిన్న ఇచ్చినాము. ఈరోజు ఒక 90 టన్నుల 100 వరకు పోవచ్చు. ఇంకా ఉన్నాయి కదా, ఎన్ని అయితే నాకు ఇప్పుడు తెలీదు. దీనంతా లాస్ట్ ఫైనల్ వరకు నాకు ఫైనల్ చేయలేను నేను, అప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందు మాకు వాటర్ లేకపోయా చాలా ఇబ్బందికరంగా ఉండే. అంతా ఈ అందిరిండవ కాలంతో చంద్రబాబు పుణ్యని నీళ్ళు వచ్చినాయి. అంతా సస్యశ్యామలంగా ఇక్కడంతా రైతులంతా పండబెట్టుకుంటున్నారు. తర్వాత రేటు కూడా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ పొద్దు 2 రూపాయల కిలో కూడా కొనేవాళ్ళు ఎవరు లేరు. అంతా ఆయన పుణ్యనే దేశాలకు గల్ఫ్ దేశాలకు ఇరాను, ఇరాకు, సౌదీ, తర్వాత దుబాయ్ ఇట్లా గల్ఫ్ దేశాలకు ఎక్స్పోర్ట్ పోతుంది. లేదంటే వీళ్ళంతా 2 రూపాయల కేజీలో కొనుక్కోరు. ఇల్లు అంతా పారేల్చవచ్చు. అంత దిగుబడి ఉంది. తోట అంతా మొత్తం పులిందల ఏరియాను అనంతపురం జిల్లాలో చాలా పంట ఉంది. అది పులిందల ఏరియాలో చాలా ఉన్నాయి. లింగాల మండలం అంట, పార్లపల్లి అంట, పుప్పూరు అంట, నార్పల్ అంట, చాలా ఊర్లో ఎక్కువ విపరీతమైన అరటి తోటలు ఉన్నాయి. ఈ ఎక్స్పోర్ట్ అనేది లేకపోతే రూపాయి కేజీ అనేది తీసుకోరు. టమాటాల కంటే చాలా చండాలం వైపు. ఇదంతా చంద్రబాబు పుణ్యని ప్రజలందరికీ రైతులకు బాగా సక్సెస్ఫుల్ అవుతున్నారు. మంచి రేటు చాలు. ఒక 20 రూపాయలు కేజీ పోతే కూడా చాలు. మాది కూడా 20 రూపాయలు అమ్మినాము. మంచి రేటే పోయింది. సంతోషపడతాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.